నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మార్నింగ్ మా మమ్మీ వాళ్ళతో కాల్ మాట్లాడుతూ, "ఏం తిన్నారమ్మా డిన్నర్‌కి" అనంటే, పక్క నుంచి డ్యాడీ అన్నాడు, "నీ ఆల్ టైమ్ ఫేవరెట్ పెరుగు మిరపకాయ చేసింది మమ్మీ" అని అన్నాడు. నాకు తినాలనిపించి సరేనని పెరుగు మిర్చీలను తీసుకొని వాష్ చేసి ఇలా 4 సైడ్స్ అయితే కట్ చేసి పక్కనుంచాను. దాని తర్వాత ఒక పాన్ తీసుకొని ఆయిల్ వేసి, ఆయిల్ వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, పసుపు, మెంతులొచ్చేసి ఆప్షనల్. వేసుకోకపోయినా ఏం కాదు. వేసుకుంటే మాత్రం చాలా తక్కువ క్వాంటిటీలో వేసుకోండి. లేదంటే చేదైపోతుంది రెసిపీ మొత్తం. అలాగే కరివేపాకులు, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చీలను గూడా దాంట్లోనే వేశాను. అయితే దీనికి బజ్జీ మిర్చి అయితే బావుంటుందండి. సన్న మిరపకాయలతో చేసుకోవద్దు. ఈ మిరపకాయలతోనైతేనే టేస్ట్ ఉంటుంది. సాటే అయ్యాక మూత పెట్టి పక్కన పెట్టాను మగ్గడానికి. దాని తర్వాత పక్కన పాన్ తీసుకొని కొన్ని పల్లీలను వేసి డ్రై రోస్ట్ చేస్తున్నాను. డ్రై రోస్ట్ మాత్రం చాలా ఓపికగా చేసుకోండి. మాడిపోతే పౌడరు అస్సలు టేస్ట్ ఉండదు. అదే మెయిన్ కాబట్టి దీంట్లో. చూసారా పచ్చిమిరపకాయలు ఎంత చక్కగా మగ్గాయో. ఇప్పుడు దాంట్లో కొంచెం సాల్ట్ ఏసి, ఈ పల్లీలు చల్లగా అయిపోయాయి కాబట్టి మిక్సీ జార్ తీసుకొని దాంట్లో పౌడర్ అయితే చేశాను. దాని తర్వాత ఒక గ్లాస్ తీసుకున్నాను. దాంట్లో పెరుగు వేశాను. నేనైతే దీనికి మొత్తం 1 ½ గ్లాసెస్ పెరుగు తీసుకున్నానండి. ఆ పెరుగు అలా ఉండలుండలుగా కాకుండా కొంచెం మజ్జిగలాగా చేసుకున్న తర్వాతనే వేసుకోండి. నేను దీన్ని కన్సిస్టెన్సీ మ్యాచ్ చేయడానికి కొంచెం పల్చగా కొన్ని వాటర్ అయితే యాడ్ చేశాను. 1 ½ గ్లాస్ పెరుగుకి 3/4 గ్లాస్ వాటరేసి మ్యాచ్ చేశాను. ఇది ఇప్పుడు కొంచెం కలిపేసి సిమ్‌లో పెట్టి ఉడికించండి. కొంచెం ఉడుకుతున్న టైంలో పల్లీలను వేయండి. పల్లి పౌడర్‌ని వేయండి. నేను 2, 3 స్పూన్స్ అయితే వేశాను పల్లి పౌడరు. దీనికి ఇదే మెయిన్ కాబట్టి ఇది ఎక్కువ వేస్తేనే కొంచెం టేస్టీగా ఉంటుంది. అలా కొంచెం కలిపేసి ఒక్క 2, 3 మినిట్స్ అలా ఉడకనివ్వండి. ఎందుకంటే పల్లి పౌడర్ వేయడం వల్ల ఆఫ్ చేసిన తర్వాత చల్లగయిపోయిన తర్వాత ఇది మొత్తం కన్సిస్టెన్సీ థిక్‌గా అయిపోతుంది మనకి ఆ పౌడర్ వల్ల. సో, నేను ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే ఆఫ్ చేసేసాను. చల్లగయిపోయిన తర్వాత థిక్‌గా అవుతుందని. అంతేనండి. సర్వ్ చేసుకోవడమే. అయితే ఇది అన్నంలోకి బావుంటుంది. టిఫిన్స్‌లోకి బావుంటుంది. లైక్ ఉప్మా, అటుకులు అలా దేనికైనా బావుంటుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. నాకైతే చాలా ఇష్టము. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.